హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. మార్నింగే వాకింగ్ అని బయలుదేరానండి. టైం వచ్చి 5 o'clock అయింది. ఒక పక్షి అయితే నా ముందల నడుస్తూ వెళ్తూ ఉందండి. చాలా సేపు అయితే అలాగే వాక్ చేస్తూ వెళ్తూ ఉందన్నమాట. ఏదో దారి చూపిస్తున్నట్లు అనిపించింది. తర్వాత పువ్వులు అవి కోసుకుందామని వచ్చాను. ఈరోజు గురు పౌర్ణమి అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు గురు పౌర్ణమి అంటే ఎక్కువగా గురువుల్ని అది పూజిస్తారండి. మనకి సర్వేపల్లి రాధాకృష్ణ ఇలా చాలా ఫొటోస్ అవి పెట్టుకొని మన గురువుల్ని అలా పూజిస్తామన్నమాట. అంటే పూజించటం అంటే వాళ్ళకి విషెస్ చెప్పటము, లేదు అంటే ఏదైనా రిటైర్ అయిపోయే వాళ్ళు సార్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సన్మానాలు చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇష్టమైన గురువులకి బొకేస్ కానీ ఫ్రూట్స్ కానీ చాలామందికి అదివరకు రోజుల్లో అండి గురువుల్ని గురువులుగా గౌరవించేవాళ్ళు. గురువులంటే ఎంతో భయభక్తులతో ఉండేవాళ్ళనమాట. ఈ రోజుల్లో అయితే ఫ్రెండ్స్ కంటే చీప్‌గా చూస్తున్నారండి చాలామంది. ఫ్రెండ్స్‌లా ఉండాలి అనేసి గురువెప్పుడు గురువుగా ఉంటేనే విద్య అనేది విద్యలాగా అభ్యసించవచ్చనమాట. ఫ్రెండ్లీగా ఉండటము అంటే విలువని తగ్గించి అలా గురువుని హేళన చేయటము, మాట్లాడటము అలా చేయకూడదండి. గురువుని ఎంత సంస్కారంగా గౌరవిస్తామో మనమంత ఉన్నత శిఖరాలకి వెళ్తామనమాట. ఎప్పుడైనా కూడా మంచి గురువుని ఏ శిష్యుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా తను ఏ సక్సెస్ సాధించినా కూడా ఆ గురువు పేరే ముందు చెప్తారనమాట. ఎందుకంటే ముఖ్యంగా ముందు ప్రథమంగా మనల్ని ఎంకరేజ్ చేసే గురువు ఉంటేనే మనం పెద్ద స్థాయికి వెళ్ళగలం. చిన్న అప్పుడే చాలామంది పిల్లల్ని కొట్టటం, ఆ చదువంటేనే విరక్తి పుట్టటం అలా చేస్తూ ఉంటారు చాలామంది. అందులో కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేయటం, ఏదైనా అంటే డల్ స్టూడెంట్‌ని కూడా నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పి వాళ్ళని ఎంతో ఉత్తీర్ణతమైన స్థానానికి చేసిన గురువులు కూడా మన దేశంలో ఉన్నారండి. అలాంటి ఉత్తముల గురువులు అలా లభించిన వాళ్ళ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులనమాట. తర్వాత ఈరోజైతే గురువారము, గురు పూర్ణిమ 2 కూడా ఒకే రోజు వచ్చాయి. అందుకే సాయిబాబా అది పూజ చేద్దామని, బాబాకి ఎక్కువగా యెల్లో కలర్ అంటే పసుపు కలర్ అంటే ఇష్టం అనమాట. అందుకే నేను పసుపు డ్రెస్ వేసుకున్నాను. బాబాకు కూడా కొన్ని దొరికినవి పసుపు పూలైతే రెడీ చేసుకున్నానండి. పూర్ణిమ కాబట్టి పూర్ణిమని మనం ఎక్కువగా దీపకాంతులతోటి సెలబ్రేట్ చేసుకుంటాము, జరుపుకుంటాం కాబట్టి అందుకే దీపాలు ఎక్కువగా పెట్టుకుంటున్నానమాట. ఇవొచ్చి ఆకుపచ్చ ఒత్తులనమాట. అవి బ్లాక్ కలర్‌గా ఉన్నాయి ఏంటని నన్ను చాలామంది అడిగారు. బట్ అవి వచ్చేసి కుబేర ఒత్తులు అంటారు. ఆకుపచ్చ కలర్‌లో దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇవి నేను తిరుమలలో తీసుకొచ్చుకున్నాను. అవైతే చూశారు కదా, దీపాలతోటి అంతా అయితే బాబాని పెట్టేసి మండపం అంతా అలంకరించుకున్న, బాబాకి అభిషేకం చేసుకున్నాను జలంతోటి. తర్వాత నా దగ్గర ఇలా షిరిడి ఫోటో ఫ్రేమ్, పాదరక్షకులు ఇవి ఉన్నాయన్నమాట. కనకాంబరాల మాల, నా దొడ్లో పూలేనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ అలంకరించుకుంటున్నాను. ఉన్న పుష్పాలతోటే అన్నీ అయితే చాలా చక్కగా బాబా పూజ, బాబా అష్టోత్తరము అవన్నీ చదువుకున్నానండి. బాబా చాలీసా, హారతి ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే గురు పౌర్ణమి రోజు ఎంతో శ్రద్ధాభక్తితో చేసుకున్నానన్నమాట. బాబా చాలీస కూడా మనకి చాలా ప్రశాంతతనిస్తుందండి. ముఖ్యంగా ఈవినింగ్ టైం ఎక్కువగా చదువుకుంటూ ఉంటాను. బాబా చాలా మనకి చాలామందికి ఫ్రెండ్ లాగా అనమాట. బాబా అంటే మనకి గురువు, స్నేహితుడు, శ్రేయోభిలాషి ఇలా రకరకాలుగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అలా బాబాతోటే చెప్పుకుంటానన్నమాట ఏదైనా కూడా. అసలు ఒకప్పుడైతే బాబాకి గురువారం అయితే 9 గురువారాలు పసుపు క్లాతు, పసుపు పువ్వులు ఇలా చేసి బుక్స్ అవి పంచేసి అలా 9 వారాలు పూజలు కూడా చేశానండి బాబాకి. ఈ మధ్య కొంచెం ఓపిక అది తగ్గిపోతూ ఉంటుంది కదా, అందుకే అష్టోత్తరాలు ఇలా చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. కానీ ఇలా 9 వారాలు అలా చేయటం అయితే చేయలేదన్నమాట ఈ మధ్య కాలంలో. ఇలా బాబా పూజ అది చేసుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి. బాబా ఎక్కువగా మనకి
బీద వాళ్ళకి, లేని వాళ్ళకి అలా పంచటం అంటే ఆయనకి ఇష్టం అనమాట. ఎక్కువగా ఆయనకి రొట్టెలు, చపాతీలు ఇలా ఇష్టం. సాయంకాలం అయితే చపాతీ అది చేద్దామని ఈ పూట అయితే కమలా పళ్ళు అవి పెట్టి ఉదయాన్నే పూజ కాబట్టి కుకింగ్ అది అయితే పెట్టుకోలేదండి. ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉంటానని ముందుగా అనుకున్నాననమాట. ముందు రోజే గురు పౌర్ణమి రోజు ఏమి అంటే అన్నం అవి తినకుండా ఫ్రూట్సు ఇలాంటివి తింటాను అనుకున్నాను. ఎందుకంటే మనం అసలు ఏమీ తినకపోతే ఆ భగవంతుడి మీద శ్రద్ధేముండదండి. ఎప్పుడు ఎప్పుడు తొందరగా ఉపవాసం అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు అనిపిస్తుందనమాట ఎంత నిగ్రహంగా ఉన్నా. అందుకే పాలు, పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యరీత్యా మన ఆరోగ్యం చూసుకోవాలి కదా! ఎన్ని ఉపవాసాలు అయి ఉండాలన్నా కూడా. ఈ పువ్వు ఉమ్మెత్త పువ్వనమాట. శివయ్యకి చాలా ఇష్టం. ఒక్కటి దొరికిందనమాట. అలా సమర్పించుకున్న. తర్వాత నా పూజ అది అయితే ఇలా ముగించుకున్నానండి. ఇలా మొత్తం గరికైతే ప్రతిరోజు గణపయ్యకి పెడతాననమాట. ఆ ఫోటో ఫ్రేమ్ అవన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నా కదా! విగ్రహాలన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. విగ్రహాలన్నిటికి కూడా మల్లెపూలతోటి అలంకరించుకుంటున్నాను. బాబా అంటే చాలామంది బాబాని ఎంతో శ్రద్ధ, భక్తి అంటే ఆయన శ్రద్ధ, సబూరి అని 2 వాక్యాలు ఆయనకు అటువైపు, ఇటువైపు రాసుంటాయి కదా! అలా భక్తి, శ్రద్ధతోటి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తారనమాట. బాబాకి తెలుసు మన మనసులో ఏం కోరుకుంది, ఏంటి అనేది ఆ బాబా అయితే గ్రహించగలడనమాట. అందుకే మనం చెప్పక్కర్లేదు. నా పూజ అంతా కూడా ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా గురువారం రోజు గురు పౌర్ణమి రావటం కొన్ని రేర్‌గా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఫ్రైడే రోజు వస్తూ ఉంటుంది గురు పౌర్ణమి అనేది. ఈరోజైతే గురువారం రావటం, ఆ బాబా పూజ చేసుకోవటం అలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇందాక గురువు, శిష్యుల గురించి చెప్తూ అక్కడ బ్రేక్ ఇచ్చాననమాట. పూర్వకాలంలో గురువులు ఎక్కువగా డబ్బుకి విలువిచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడొచ్చేసి చదువుకోవటం కాదండి, చదువుని కొనటం అయిపోయింది. చదువుకుంటాం అంటే చదువుకుంటున్నారు అనేది కాకుండా చదువుకుంటున్నారిప్పుడు. పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క స్కూలు, కాలేజీలో లక్షల్లో ఉందండి ఫీజు కానీ, డొనేషన్ కానీ. అదేమంటే ఫెసిలిటీస్ అవి ఎక్కువగా అంటారు. కానీ పూర్వ రోజుల్లో చదువుకున్న ఆ చదువు ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా అదివరకు రోజుల్లో 5th, 10th క్లాస్ చదివిన వాళ్ళ నాలెడ్జ్ కూడా లేదండి. అంత స్టాండర్డ్‌గా చెప్పేవాళ్ళనమాట. ముఖ్యంగా మేము చదువుకునేప్పుడు 5 ఇయర్స్‌కి 5 సంవత్సరాలకి ఒకటో తరగతి జాయిన్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ ఇవి లేవనమాట మేము చదువుకునేప్పుడు. ఫస్ట్ క్లాసు 5 ఇయర్స్‌కి పంపించేవాళ్ళు. అప్పటికి పిల్లల యొక్క బాడీ కూడా స్ట్రాంగ్‌గా ఉండేది. వెన్నుపూస కానీ అన్నీ వాళ్ళు కూర్చోవటానికి, బ్యాగ్ మోయటానికి కానీ. ఇప్పుడు ఎల్‌కేజీ కాదండి, నర్సరీయే ఎప్పుడెప్పుడు 3 కంప్లీట్ అవుతాయా, లేదు 2 ½ కూడా నర్సరీకి, కేరింగ్ సెంటర్స్‌కి అలా పంపిస్తున్నారనమాట పిల్లల్ని. అలా కాకుండా మనం అట్‌లీస్ట్ 4 ఇయర్స్ వచ్చిందాకైనా కూడా మనం పిల్లల్ని నర్సరీ, ఎల్‌కేజీలో జాయిన్ చేయాలండి. 4 ఇయర్స్ లోపు వరకు ఇంటి దగ్గరే ఉండి మనం మొదటి గురువు వచ్చేసి తల్లి అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంట్లో పిల్లలకి గురువు కంటే ముందు తల్లే ప్రథమ గురువు. ఆవిడ తన పనులన్నీ అయిపోయాక కూర్చోపెట్టుకొని కొన్ని చెప్తే ఏంటంటే అమ్మ మాట మనం కొంచెం గారాబం అలా ఉండటం వలన వినకపోవచ్చు. కానీ ఆ వయసులో అయితే ఏదో చెప్పేది కొత్తగా ఉంది, పదాలు కొత్తగా ఉన్నాయని నేర్చుకోవటానికైతే ట్రై చేస్తారు. ఫస్ట్ చిన్న చిన్నగా కథలు చెప్పటం, బుక్స్ ఫస్ట్ మనం చదువుకోవాలి తల్లిదండ్రులు. ఆ బుక్స్, కథల బుక్స్ ఈ రోజుల్లో పిల్లలకి కథలు కూడా చెప్పటం తక్కువైపోయిందండి. ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అది చిన్న బేబీ కూడా ఫుడ్ తినాలన్నా కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. అలా అలవాటు చేస్తే తొందరగా కళ్ళు పాడైపోతాయండి. వీలైనంత వరకు బుక్స్, పజిల్స్, కథలు చెప్పటం. చిన్న చిన్న పిల్లలకైతే కథలు చెప్పారంటే చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఫోన్‌ని అవాయిడ్ చేస్తారండి చాలా వరకు. కొంచెం పెరిగి పెద్దయ్యాక కూడా ఫోన్‌కి ఒక టైం అంటూ, ఒక లిమిట్ అంటూ ఇచ్చారంటే కొంచెం సేపు మనతో స్పెండ్ చేయటం, కొంచెం సేపు అన్నీ షేర్ చేసుకోవటం,
తెలియని విషయాలు అడిగి తెలుసుకోవటం, చాలా వరకు చాలా మంది పిల్లలకి కొన్ని విషయాలు, కొన్ని ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వాటి పేర్లు కూడా తెలియవనమాట. మనం చిన్నప్పటి నుంచే కొంచెం పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. అలా మనం ప్రథమ గురువుగా తల్లి వ్యవహరిస్తుంది. బాబా పూజ అంతా అయిపోగానే ఇలా కార్పెంటర్లు, ప్లంబర్లు వచ్చారండి. వీళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చి కూడా 1 వీక్ అయిపోయిందనమాట. ట్యాప్ రిపేర్స్ అని, మొత్తం కొంచెం కర్టెన్ రాడ్స్ ఇవన్నీ వర్క్ ఉందనేసి 1 వీక్ 10 డేస్ అయిపోయింది. కానీ ఈరోజే వచ్చారు. బట్ పూజ అంతా అయిపోగానే వచ్చారు కాబట్టి ఈ పనులన్నీ చేయించుకున్నాను. తర్వాత వాళ్ళకి ప్రసాదం అది పెట్టాను. ఆ తర్వాత నాకు ఆఫ్టర్నూన్ టైం పడుకొని ఆలోచిస్తే ఈరోజే సడన్గా ఎందుకు వచ్చారు వీళ్ళు, నా బాబా అలా పంపించారేమో పేదవాళ్ళకి అలా ప్రసాదం కానీ అలా ఆయన వాళ్ళకి దానం చేస్తేనే తృప్తి పడతారు కదా, ఆ విధంగా పంపించారేమో అనిపించి చాలా హ్యాపీ అనిపించిందండి. ఆలోచిస్తే ఏంటంటే మనం సాటిస్ఫాక్షన్ అవ్వటానికి మనం చేసిన పూజ అదంతా కూడా ఆ బాబాకి రీచ్ అయ్యింది అని ఒక సంకేతంలాగా అలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే మనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళకైతే ఇంట్లో లడ్డూలు ఉన్నాయండి. అవైతే తలా ఒకటి ఇచ్చానన్నమాట. మొత్తం 4 మెంబర్స్ వచ్చారు. ఒకతను బయటే ఉన్నాడు. మొత్తం వాళ్ళకైతే ప్రసాదం అది ఇచ్చి వాటర్ అవి ఇచ్చానండి. ఏదో మనకున్నది అలా కొంచెం. నేనైతే ఫ్రూట్స్ అవి పెట్టి పూజ చేశాను కాబట్టి ప్రసాదం అది అయితే ఏం చేయలేదు ఈ పూట. ఈవినింగ్ టైం చపాతీ అది చేద్దామనేసి వీళ్ళకైతే లడ్డూలు అలా ఇచ్చానండి. చాలా సంతోషంగా అనిపించిందనమాట. అది షేర్ చేద్దామని షేర్ చేశాను. ఇది వచ్చేసి పన్నీర్ రోస్ట్ మసాలా అండి. చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ పన్నీర్ పీసెస్, క్యాప్సికమ్ కట్ చేసుకొని ఇందులో గరం మసాలా, ఇది వచ్చేసి మనకి ఒక మసాలా దొరుకుతుందనమాట. అది నేను నెక్స్ట్ టైం మీకు చెప్తాను. తర్వాత కస్తూరి మేతి, కారం, ఉప్పు ఇలా అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ ఒక 5 మినిట్స్ వీటికి పట్టించేసి ఓవెన్లో 10 మినిట్స్ అలా పెట్టేస్తానండి. ఈ విధంగా రెడీ అయిపోతుందనమాట. మనం ఇలానే డైరెక్ట్గా తినచ్చు. ఇది వచ్చేసి మనకి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్గా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసి బాబా దగ్గరికి వెళ్ళానండి. బాబా టెంపుల్లో మాకు బాలాజీ టెంపుల్లోనే ఒకవైపు బాబా ఇలా ఉంటారు. అక్కడ ఫొటోస్ అవి దిగాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. పూజ అంతా ఆ రోజే పూర్ణిమ కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది. అన్నీ చూసుకొని అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చానండి. ఇదేనండి ఈ గురు పౌర్ణమి రోజు నేను ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.